హలో అండి, వెల్కమ్ టు పద్మాస్ వర్డ్స్. ముందు వీడియోలో చెప్పాను కదండి, అదేనండి ఆవకాయ అన్నం తింటూ మీకు చెప్పాను కదండి ఫీవర్ వచ్చింది, ఏమీ తినబుద్ధి కావట్లేదని. అది యాక్చువల్లీ టైఫాయిడ్ అండి. టైఫాయిడ్ కదా, అస్సలు ఏం తినబుద్ధి కావట్లేదు. పచ్చడి అయితే కొంచెం తినాలనిపిస్తుంది, కానీ రోజు ఆవకాయ తినలేను కదండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, టైఫాయిడ్ వల్ల హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోయింది. నార్మల్గా అయితే ఎక్స్టర్నల్గా హెయిర్కి చాలా కేర్ తీసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఉంటుంటేనే కొంచెం హెయిర్ ఫాల్ తగ్గుతూ ఉంటుంది. కానీ నార్మల్గానే ఓపిక ఉండదు టైఫాయిడ్ వచ్చినప్పుడు. ఇంకా ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ ఏం చేసుకుంటాం, నార్మల్ హెయిర్ వాషే చేసుకోలేకపోతున్నప్పుడు ఇంకా ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ అసలు చేసుకోలేం. అందులో ఈ హెయిర్ ఫాల్ ఒకటి. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలా అని ఆలోచించినప్పుడు నాకు ఇష్టమైన ఒక పచ్చడి నాకు గుర్తొచ్చింది. ఎలాగూ నార్మల్ కూరలు ఏమీ తినబుద్ధి కావట్లేదు కాబట్టి పచ్చడి తింటున్నాను అప్పుడప్పుడు నేను. సో ఆ పచ్చడి ఇవాళ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అదేనండి కరివేపాకు పచ్చడి. ఫస్ట్ టైం విన్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, కరివేపాకుతో పచ్చడి ఇది ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుందో అనిపిస్తుందండి. కానీ ఒక్కసారి ట్రై చేశారంటే మీరు నాలాగే రెగ్యులర్గా తింటూ ఉంటారు. అప్పుడే ఎంత పచ్చడి అయిపోయిందో చూడండి, మీకే తెలుస్తుంది. నేను టైఫాయిడ్ వచ్చినప్పటి నుంచి డే బై డే అయినా కరివేపాకు పచ్చడితో తింటున్నాను. రోజు కొంచెం ఏదో ఒక పచ్చడితో తింటూ ఉంటాను, కానీ కంటిన్యూస్గా ఊరగాయ పచ్చడి ఏదో ఒకటి తింటే వేడి చేస్తుంది, అంత మంచిది కాదు. కాబట్టి కరివేపాకు పచ్చడి చాలా మంచిది, డే బై డే తింటూ ఉంటాను. అస్సలు నేను నార్మల్గా కూరల్లో కానీ ఫ్రైల్లో కానీ ఎందులో అయినా సరే కరివేపాకు వస్తే తీసి పక్కన పడేస్తాను, ఎందుకంటే నాకు కరివేపాకు అస్సలు నచ్చదు. కానీ ఈ కరివేపాకు పచ్చడి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకే నేను అంత కంప్లీట్ చేస్తాను. నేను డే బై డే అయినా ఈ కరివేపాకు పచ్చడి తింటున్నాను. ఒట్టి కరివేపాకు పచ్చడి కాదు, పక్కన కొంచెం ఉడియాలు పెట్టుకున్నాను ఈరోజు. మీరే చూడొచ్చు, మొత్తం అన్నంలో ఇదే కలుపుకున్నాను. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఎక్స్టర్నల్ కేర్ తీసుకోలేనప్పుడు అట్లీస్ట్ ఇంటర్నల్గా అన్న కరివేపాకు పచ్చడి తిని కొంచెం హెయిర్ ఫాల్ అవ్వకుండా హెల్ప్ అవుతుందేమో అనుకొని నేను తింటున్నాను అనమాట. అండ్ టేస్ట్ కూడా బాగుందనుకోండి, అందుకే తింటున్నాను. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. స్క్రీన్ మీద కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్స్కి కానీ, అలానే మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ మాకు వెంటనే ఆర్డర్ చేసుకోండి. మీకు కావాలంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి మీకు పంపిస్తాము. మంచి కరివేపాకు తీసుకొని వచ్చి మంచిగా వాష్ చేసి ప్రిపేర్ చేసి మీకు పంపిస్తాము. మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు, నేను జస్ట్ కొంచెం 1-2 ముద్దలు తిని మిగిలింది వదిలేస్తాను అది ఇదని. అందుకే వీడియోని ఎక్కడా కట్ చేయకుండా అట్లానే ఉంచుతున్నాను, కాకపోతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. ఎందుకంటే నేను అన్నం తినేది మొత్తం మీరు చూడాలన్నా మీకు బోర్ కొడుతుంది. కాబట్టి మీరు చూస్తే నేను ఫైనల్ ముద్ద వరకు నేను మొత్తం పచ్చడి తినేసాను. నిజంగా టేస్ట్ అంత బాగుంటుందండి, మీకు చాలా నచ్చుతుంది. నాకు నచ్చని కరివేపాకే పచ్చడిగా నేను తింటున్నానంటే, మీకు కనుక కరివేపాకు ఫ్లేవర్ నచ్చుతుంది అంటే ఇంకా మీకు కూడా చాలా నచ్చుతుందని నమ్ముతున్నాను. వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.